అలాగే పెద్దలు నా తోటి మిత్రులందరికీ బడ్జెట్ శుభాకాంక్షలు. నిన్నటి రోజు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విధానం కానీ బడ్జెట్ యొక్క కూర్పు కానీ చూసినట్టయితే గతంలో ఇప్పుడు కూడా ఇంత ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అందుబాటులోకి వచ్చేటటువంటి బడ్జెట్ ఇదే అని మాత్రం సగర్వంగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాలకే కూడా ఒక పక్క పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందించడానికి, రెండో పక్క అభివృద్ధిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మూడో పక్క ఒక నమ్మకంతో సంపదను సృష్టించుకోవడానికి, అంటే పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ బడ్జెట్ అంత సమర్థవంతంగా రూపొందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నట్టయితే మూలధనం 32,000 కోట్ల రూపాయలు. ఈ మూలధనం అన్నది అతి కీలకమైనటువంటిది బడ్జెట్కి వెన్నెముక. ఎందుకంటే అభివృద్ధిని చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఆ 32 కోట్ల రూపాయలే ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ఆకర్షిస్తుంది. నా దగ్గర ఈ సంపద ఉన్నది అన్నప్పుడే ఎవరైనా కలిసి వచ్చి దానికి మరింత సహకారాన్ని ఇచ్చి నడిపించేటటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు ఈ బడ్జెట్ ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి తూచా తప్పకుండా ఏ అంకెలనైతే నిర్దేశించడం జరిగిందో ఆయా పనుల మీద, ఈ సంక్షేమం మీద కానీ, అటు వ్యవసాయం మీద కానీ, ఇటు ఇరిగేషన్ మీద కానీ, అటు విద్యుత్ శాఖ మీద కానీ, కార్మిక శాఖ మీద కానీ, విద్యాశాఖ ప్రామాణికంగా పెట్టి ఇవ్వడం జరిగిందో అందులో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉంది ప్రభుత్వం, ధైర్యంగా చెప్పగలుగుతుంది. దానికి గల కారణం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో కూడా మా భాగస్వామ్యం ఉండడమే దానికి కారణం. నిన్న బడ్జెట్ ప్రవేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గెలిచారు? టాటా కంపెనీ ఎండి. ఆయన అంటే అంత పెద్ద పెద్ద పేర్లు నాకు తెలియదు, ఎందుకంటే నాటుగండి ఆయన కలవడమే కాకుండా ఆయన మనకి విద్యుత్ పరిశ్రమలు ఇస్తానని మాట ఇచ్చాడు, హోటల్స్ పెడతానని మాట ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా సంపద మనకి ఆంధ్రప్రదేశ్కి అప్పుడే సంపద రావడం మొదలుపెట్టింది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రహదారులు ఏర్పడుతున్నాయి.
అయితే బడ్జెట్ యొక్క విధానం ఈ రకంగా ఉంటే ఎంతో మంది దగ్గర మాట తీసుకున్నాడు, ఎంఏలు చేసాడు. ఆ పెట్టుబడులన్నీ తొందరలో రాబోతున్నాయి. ఇక్కడికి ఆహ్వానించాడు వాళ్ళందరినీ. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడబోతున్నారు. ఇలా చెప్పుకోపోతే ఇది చంద్రబాబు నాయకత్వంలో జరిగేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఆ నమ్మకం, ఆ స్ఫూర్తి దీనికి వచ్చేటటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం పట్టే విధంగా పాలకపక్షం వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం ఎక్కడ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందన్నానికి మాత్రం నిస్సంకోచంగా నేను చెప్తాను. చాలా బాధ్యతారహితంగా. సంఖ్య కాదు, దమ్ము ఉండాలి. 151 మంది శాసనసభ్యులతో నేను ముఖ్యమంత్రి అయి పుడిచేస్తున్నాను, కరిచేస్తాను అని చెప్పినటువంటి జగన్ నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటిస్తేనే నేను దీంట్లోకి వస్తానంటాడు. ఇంకా నేను అది ప్రకటించామనుకోండి, ఆ అవకాశం ఇచ్చామనుకోండి, రూల్ ఆఫ్ లాని కూడా మనం ఎక్కడ లెక్క చేయకుండానే ముఖ్యమంత్రి ఇస్తేనే వస్తానంట. అది ఎక్కడ తెచ్చావు? నేను ఈవేళ సరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాను. ఆయన అడిగిన పాపం ఆయన చెప్పినటువంటి పత్రికల్లో ఒక టప్ప బాకా పత్రిక ఉంది కదా,